దహించు అగ్ని, వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. for 0072 మరియు 73. హల్లెలూయా. ఆదికాండ 8వ అధ్యాయం 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. చెయ్యి చాపి దాన్ని హక్ చేసుకున్నాడంట. ఇదేం పెద్ద మర్మం కాదు. పావురం అనేది పరిశుద్ధాత్మని చూపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడికి సూచన, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లూకా సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు, శరీర ఆకారముతో పావురం వలె దిగి వచ్చాడని పరిశుద్ధాత్మ దిగి వచ్చే విధానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అది పావుర రూపంలో దిగి వచ్చాడని మనం చూస్తున్నాం. పావురం ఎలాగైతే పైనుండి కిందకు దిగి వస్తుందో అదే స్టైల్లో అదే వేగముతో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు వారి మీదకి దిగి వచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో మీ అందరికీ పరిశుద్ధాత్మ అనే పావురము 100% ఆశీర్వాదం. You no need to pay for the Holy Spirit. You no need to pay for the infilling experience of Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడడానికి మీరు ఎటువంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. బికాస్ జీసస్ పెయిడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు మనమందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలని ఆయన దాని ఒక వెలను చెల్లించాడు. సపోజ్ ఇఫ్ యు డౌ pay the price for the Holy Spirit, no one will pay. Who will give the life? Who will sacrifice their life for the Holy Spirit?
ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు గనక యేసులాగా వెల చెల్లించే వారికి మాత్రమే, ప్రాణాన్ని వెలగా చెల్లించే వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అని లెక్క ఉందనుకోండి, ఎంతమంది మీద వెల చెల్లిస్తారు? ఎవరు వెల చెల్లించలేరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్న దినాల్లో ఎలాగ నీకు ఆశీర్వాదం కాబోతున్నాడో నేను కొన్ని విషయాలు మీతో చెప్పబోతున్నాను. హౌ ద హోలీ స్పిరిట్ గోయింగ్ టు బికేమ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద కమింగ్ డేస్. యాస్ ఎ బిలీవర్, డెఫినెట్లీ యూ నీడ్ ఎ హోలీ స్పిరిట్. యూ నీడ్ హోలీ స్పిరిట్. ఒక విశ్వాసిగా నీకు పరిశుద్ధాత్మ కావాల్సిందే. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 19 verse 1-2లో అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1-2 వచనంలో మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పౌలంట ఎఫెసు అనే సంఘానికి వస్తున్నారు. అప్పుడే సంఘాలు కట్టబడుతున్నాయి. పౌలుకు ముందు బర్నబా అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి ఈ విశ్రాంతి దినంన అందరినీ గ్యాదర్ చేసి వాక్యంలో ప్రార్థనలో నడిపిస్తున్నాడు. అపోలో స్థాపించిన సంఘం ఎలా ఉందో చూడటానికి కోసం పరిశుద్ధ పౌలు వెళ్ళాడు ఎఫెసు సంఘానికి. అక్కడ వాళ్ళందరూ ఆత్మీయత చూసి, మీరందరూ విశ్వాసులే కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ అనే సంగతి మేము వినలేదు అంటున్నారు. ఇప్పుడు మీరు నేనైతే ఏం చేస్తాము? పరిశుద్ధాత్మను పొందారా? లేకపోతే పొందలేదా? ఇంకా త్వరగా పొందుకోండి, అడగండి. ఉపవాసం ఉంటని చెప్పి వదిలేసి వచ్చేవాళ్ళము. పరిశుద్ధాత్మ గురించి విన్నారా? వినలా? వినండి. మీ పాస్టర్ గారి దగ్గర అడగండి, అపోలో దగ్గర అడగండి. కానీ పరిశుద్ధ పౌలు ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ పొందలేదనగానే వాళ్ళని వదిలేయకుండా, పరిశుద్ధాత్మ గురించి మేము వినలేదనగానే వాళ్ళని పోతే పోనని వదలకుండా పరిశుద్ధాత్మ గురించి బోధించి తర్వాత పరిశుద్ధాత్మలో నడిపిస్తున్నాడు. ఎందుకు వారిని విడిచిపెట్టలేదు? పరిశుద్ధ పౌలు గనక పరిశుద్ధాత్మను పొందలేదు అనగానే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఉంటే పరిశుద్ధాత్మ వలన కలిగే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవారయ్యమ్మ. పరిశుద్ధాత్మ వలన ఒక మనిషి ప్రత్యేకమైన కోణాల్లో ఆశ్రయించబడుతున్నాడు. ఆ కోణాలు ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చిన దర్శనం ఏంటది? పావరం. మీరు కనుక పరిశుద్ధాత్మ పొందితే పొందవచ్చు, పొందకపోతే ఊరుకోవచ్చని ఏ బోధకుడు చెప్పడో. పరిశుద్ధాత్మ విలువ తెలిసినోడు. మీరు ఎందుచేతంటే పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడకపోతే, పరిశుద్ధాత్మ మహిమ చేత నింపబడకపోతే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా. ఇప్పుడు మీరు ఆదికాండం 7వ అధ్యాయానికి వస్తే, నోవాహు కాలంలో ఒక పెద్ద జలప్రలయం వచ్చింది. ఎంతంటే అరరాత్ అని కొండ, చాలా ఎత్తైన కొండ, కొండలోనే చాలా పెద్ద ఎత్తైన కొండ. ఆ కొండ పైన కొన్ని వందల అడుగు పైన, కొండ నుండి కొన్ని వందల అడుగు పైన ఈ ఓడ ఉంది అన్నమాట. అంటే ఎంతటి జలమో చూడండి, ఎంతటి నీలో చూడండి. అరరతు అని కొండ చాలా ఎత్తైన కొండ అంట. ఆ ఎత్తైన కొండ పైన అదంతా మునిగిపోయింది.
ఆ కొండ పైన ఈ ఓడ ఉందన్నమాట. అంటే ఎంతో లోతు ఉంటే కింద కొండ తగిలితే ఓడ పడిపోతుంది. అది పడకుండా ఉన్న దాని మీద ఎన్ని 3,000, 10,000, 20,000 అడుగులు ఉండాల. అంత వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ తగ్గిందా లేదా అనే విషయం నోవాహుకు తెలియట్లేదు. ఎందుకంటే దేవుడు నోవాహును లోపల పంపి లాక్ చేశాడు. ఒక చిన్న కిటికీ మాత్రం ఉంది. నీళ్ళు తగ్గిపోకుండా అది ఓపెన్ చేస్తే వాటర్ అంతా దేనిలోనికి వచ్చేస్తాయి చెప్పండి? ఓడలోనికి వచ్చేస్తాయి. కాబట్టి తెలుసుకోవాలని ఆయన అప్పటికే చాలా జంతువులు, మృగాలు ఇవన్నీ ఉంటే దానిలో ఒక పావురం తీసి మొదటగా కాకిని పంపించాడు. సరైన ఇన్ఫర్మేషన్ రాలా. తర్వాత ఏం చేస్తాడంటే మొదటిసారి పావురాన్ని పంపించాడు. పావురాన్ని 2 సార్లు పంపించాడు. ఆ మొదటిసారి పంపించిన పావురం నోవాహుకు తీసుకొచ్చిన వర్తమానం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ ద ఫస్ట్ వన్ డవ్ బ్రాట్ టు నోవా? నోవాహుకు తీసుకొచ్చిన వర్తమానం ఏంటి? నీళ్ళు ఇంకా తగ్గిపోలేదు, ఇంకా నీళ్లు నిండుగా ఉందనే మెసేజ్ తీసుకొచ్చింది. అంత నీళ్ళు నోవాహు కాలు పెడితే ఇంకేమైనా ఉందా? నోవాహు వచ్చాడని ఆయన భార్య పిల్లలందరూ బయటకు వచ్చేస్తే, జంతువులంతా బయటకు వచ్చేస్తే ఎంత పెద్ద ప్రమాదమో చూడండి. ఈ భూమిలో ఏ జీవరాశి లేకపోయేదేమో. ఎందుకంటే దేవుడు సృష్టించిన అన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే చంపేశాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జతలు మాత్రమే లోపలికి తీసుకెళ్ళాడు. ఒకవేళ నోవాహు నాయకుడు, తండ్రి కాబట్టి, నాయకుడు కాబట్టి అక్కడ ఉన్న ఓడలో ఉన్న జీవరాశులు ఏమి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి, తర్వాత ఇతర జంతువులేమి, అన్నిటికీ బాస్ ఈయనే. ఈయన బయటికి వచ్చాడని అందరూ వచ్చి ఉంటే ఈ భూమిలో ఒక్క చెట్టు కూడా లేకపోయేదేమో, ఒక్క జీవరాశులు కూడా లేకపోయేదేమో. రేపు నోవాహు బలులు అర్పించడానికి, దేవుడికి తనకు సమాధాన బలులు అర్పించడానికి ఒక్క పక్షులు కూడా లేకపోయేదేమో. పెను ప్రమాదం నుండి ఈ పావురము నోవాహును తప్పించదని మనం అనుకోవాలా. నీ జీవితంలో జరగబోతున్న ప్రతి కీడు నుండి ఆయన ముందు చూపు గలవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలాగా మనమందరూ ఎలాగంటే జరిగి మనం మునిగిపోయిన తర్వాతనే మనకు తెలుస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. ఆయన ముందు చూపు గలవాడు. ఎంత ముందు చూపు గలవాడంటే జరగబోతున్న వాటిని 6,000 సంవత్సరాల క్రితమే ఆయన చూశాడు. నువ్వు ఆత్మీయంగా చూసుకుంటే నువ్వు పశుపాలు. నువ్వు ఇప్పుడు నీకు అన్నీ బాగానే ఉన్నట్టుగా ఉంటాయి, కానీ రేపు నీకు ఏం జరగబోతుందో దాన్ని ముందుగానే వివేచించి చూడగలిగిన ఒకే ఒక ఏకైక వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిగి ఉంటే నేను కీడు నుండి తప్పిస్తాడు. రాబోతున్న పెద్ద పెద్ద శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. ఆయనకు నువ్వు సెవియెక్కాలి. పరిశుద్ధాత్మ దేవునికి 100% లోబడాలా. నాట్ ఇన్ ద హాఫ్ obeying to the Holy Spirit. Like సగం లోబడ్డ సగం లోబడకపోయినా నువ్వు 100% పరిశుద్ధాత్మ దేవుడికి లోబడితే నీకు ఆశీర్వాదం. ఆసియా ఖండానికి పరిశుద్ధ పౌలు సువార్తకి వెళ్ళాలని ఆశ, తప్పన. ఆసియాలో ఉన్న దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని పౌలు ఒక హృదయం మండుతూ ఉంది. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు
ఒక ప్రవక్త మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రవక్తను మనం దేనికి పోల్చవచ్చు చెప్పండి? ఇప్పుడు నోవాహు దినములో దిగి వచ్చిన పావురానికి పోల్చవచ్చు. చూడండి అపోస్తల కార్యం 16:7. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచి. ఏంటి ఇది విచిత్రంగా లేదు? ఇట్ ఇస్ ఎ కాంట్రవర్సీ ప్రాఫెసీ. పరిశుద్ధాత్మ దేవుడు సువార్త చెప్పకూడదు అంటాడా? ఒక సేవకుడిని చూసి నువ్వు సేవ చేయడానికి వీల్లేదు అంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు అంటాడా? అనడు. కానీ ఒక ప్రాఫెట్ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ ప్రాఫెట్ ఏమంటున్నాడు అంటే, రే పరిశుద్ధ పౌలు గారు, మీరు ఆసియాలో వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నారు, వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు తెలుసా? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు వెళ్ళు, ఆ పట్టణంలో నా వాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తల కార్యం 18:10 చదవండి. 18:10. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు I am with you. Acts of Apostles chapter 18 verse 10. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. పౌలు ముందు మీరు చదివితే పౌలు భయపడతా ఉన్నాడు. ఎందుకంటే పౌలును చంపటానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు వెళ్ళాలా వద్దా, అయ్యో వెళ్తే ప్రాణం పోతుందేమో, ఇంకా మన స్వార్థ ప్రకటించాలి కాదా, ఇంకా మానేద్దామా అనుకున్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది, నువ్వు వెళ్ళు. ఆ పట్టణంలో నా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు నిన్ను భద్రపరుస్తారు, నువ్వు ధైర్యంగా వెళ్ళనగానే ఇదే సాకనుకొని ఒక్కరోజు వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేద్దాం అనుకున్న పౌలు 1 year 6 నెలలు అక్కడే ఉండిపోయి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మందిని సంపాదించాడంట. అయితే అపోస్తల కార్యం 16:7 వస్తే అక్కడ ఏమనుంది? 16:7 నువ్వు వెళ్ళవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళమని చెప్పినా నీకు ఆశీర్వాదమే, వెళ్ళవద్దని చెప్పినా నీకు ఆశీర్వాదమే. నువ్వు వెళ్ళి సేవకి రా అని పిలవటం నీకు ఆశీర్వాదమే, సేవ చెయ్యవద్దని చెప్పటం నీకు ఆశీర్వాదమే, ఉద్యోగం చేసుకోరా బాబు అని చెప్పటం నీకు ఆశీర్వాదమే, నీ ఉద్యోగాన్ని వదిలేసి సేవ చేయరా బాబు అని చెప్పటమే ఆశీర్వాదమే. నీ ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని దేవుడు చెప్తే నీకు ఆశీర్వాదమే, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పినా నీకు ఆశీర్వాదమే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలా, నీ భర్తకు కావాలి, నీ పిల్లలకు కావాలి, నీ కుటుంబానికి కావాలి, ఈ దేశానికి కావాలి, ఈ పట్టణానికి కావాలి, ముఖ్యంగా ఈ తగ్గి చక్కని మందిరానికి అయినా కావాలి. నోవాహు ఆ పావురాన్ని చేతులు పట్టుకుని లాగాడని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందా? ఆ పరిశుద్ధాత్మను హక్ చేసుకున్నాడంట, ఆ పావురాన్ని హక్ చేసుకున్నాడంట. ఈరోజు హోలీ స్పిరిట్ హక్ చేసుకుంటున్న సమయం అదే. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 verse 13. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. లాస్ట్ వర్డ్, ద హోలీ స్పిరిట్ show you the things to come. రాబోతున్న కార్యాల గురించి నీకు బోధిస్తాడంట. మీ తాతలు ముత్తాతలు మీ అమ్మ నాన్నంతా దే మైట్ టీచ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్,
కథ కాలంలో ఏం జరిగిందో, మిమ్మల్ని ఎలా పెంచారో, ఎలాగా నిన్ను చదివించారో, నీకు ఎటువంటి శోధన వచ్చిందో, ఎటువంటి జ్వరం వచ్చిందో, ఇప్పుడు ఏం జరిగిందో, నిన్న ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో నీ స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ చెప్పగలుగుతారు. నీ భవిష్యత్తు గురించి చెప్పేది ఎవరు? చెప్పేవాడు ఎవడో? నీకు రేపు ఏం జరగబోతుందో నీకు చెప్పేది ఎవరో? Nobody. No one can discern what will happen tomorrow. ఏ ఒక్కరు రేపు ఏం జరగబోతుందో ఎవరు చెప్పలేరు, ఒక్క పరిశుద్ధాత్మ తండ్రి తప్ప. జరగబోతున్న చెడు గురించి మాట్లాడతాడు, జరగబోతున్న మేలు గురించి కూడా మాట్లాడతాడు. మాట్లాడటమే కాకుండా ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. నీకు తెలియపరచటమే కాకుండా ఆ తెలియపరచిన ఆ కీడు నుండి తప్పించే మార్గాన్ని కూడా ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు ఎవరికి రుణపడి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవునికి రుణపడి ఉన్నావు. పౌలును చంపబోతున్నారనగా ఒక గ్రూప్ వచ్చింది. 9వ అధ్యాయం, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 9:25. అతని శిష్యులు 9:25. అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. హల్లెలూయా. పౌలుని చంపటానికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే గోడ అవతల ఒక పుట్టలోంచి దించేశారు. ఈ ఆలోచన ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా, స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్న సాయం చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు అభిషేకం దిగునగాక, 2 పాలు ఆత్మ దిగునగాక, 2 పాలు అభిషేకం దిగునగాక. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు ప్రతి ఒక్కరిని ఆవరించినగాక. పరిశుద్ధాత్మ పావరం ఇప్పుడే దిగి వచ్చిన గాక, యేసు నామములో దిగి వచ్చిన గాక. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. 2 పలాత్మతో నింపండి, 2 అభిషేకంతో నింపమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చింతపల్లిలో దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494
0072 మరియు 73. పరిశుద్ధ .0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.